చెప్పన్నా పవన్ కళ్యాణ్ గురించి అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ బాగానే చేశాడండి. మళ్ళీ సీఎం అవకాశం ఉంది ఆయన డిప్యూటీ సీఎంగా. ఏంటంటే ఆయన పరిపాలన మేము చూసాము, పీఠాపురంలో కూడా చూసాము. అవును, బాగానే ఉంది. ఎక్కడ చూసినా ఆయన ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పీఠాపురంలో బాగానే ఉంది. మంచి పరిపాలన చేస్తున్నాడు. ఎన్టీ కూటమి కూడా పరిపాలన బాగానే ఉంది. మంచిగా భవిష్యత్తు రేపు కూడా 2029లో ఆయన వస్తే ఇంకా మంచిగా ఉంది, పరిపాలన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక ట్రోలింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ విజయ్ గారు తమిళనాడులో సీఎం అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వల్ల అతని మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వరు, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు పవన్ కళ్యాణ్ అని ట్రోల్ చేస్తున్నారు. దాని మీద చెప్పేవాళ్ళు అనేక విధంగా చెప్తారండి. చెప్పేవాళ్ళు అనే విధంగా చెప్తారు. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సింగిల్ పోటీ చేస్తే కూడా గెలుస్తాడు. ఇండియా కూటమి కూడా ఉంటే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ నిజంగా ఈసారి సీఎం అవుతాడు. అందరూ చెప్తారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం. ఓకే ఇప్పుడు ఇంకొకటి జరుగుతుంది ఏం తెలుసా, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి తిరుగుతున్నాడంట. ఏం చేయట్లేదంట. దాని మీద వాళ్ళు అదే సార్, అదే చెప్పేవాళ్ళు ఎవరో చెప్తారు. వాళ్ళ పని ఉందో ఆడ మనం చెప్పలేముగా. ఆ మంచి కోసం చేస్తున్నాడు. హైదరాబాద్ కూడా అక్కడ వెళ్తున్నాడు, ఎమర్జెన్సీ చేస్తున్నాడు, బాగానే ఉంది. ఆ జనసేన కూడా తరఫున అక్కడ పోటీ చేసేవాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇక్కడ కూడా మన ఏపీ బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. మొన్న పిఎం మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి మరీ పలకరించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పిఎం మోడీ సార్ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఈ మంచి వ్యక్తి అని. మంచి వ్యక్తిని ఎమర్జెన్సీ చూశాడు కదా పిఎం నరేంద్ర మోడీ గారు. చూసిన తర్వాతే బాగానే ఉంది అని విమర్శిస్తారు కదా ఇంటికి వెళ్ళి. ఆయన మీద అభిమానంతో వెళ్ళి బాగానే ఉంది సార్. అక్కడ వెళ్తే వాళ్ళ ఇంటికాడ వెళ్తే కూడా బాగానే ఉంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏందండి, హీరో అండి. ఏముంది, ఆయన పరిపాలన బాగానే ఉందండి. రాజకీయాల్లో కూడా సినిమా కూడా హీరోనే. ఆయన ఎక్కడే తిరగలేదు. ఈసారి 2029లోనే ఇండియా కూటమి వస్తుంది. ఇద్దరు పోటీ చేస్తే సింగిల్లో కూడా చేస్తే ఆయన వస్తాడు. దాంట్లో అభిప్రాయం